దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి ప్రేమలో మరి యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనను బట్టి ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ యొక్క శుభములను తెలియజేస్తూ ఈ యొక్క ఆహ్వానమును తెలియజేస్తూ ఉంటున్నాను. మనమందరము కూడా ఈ ఆన్లైన్ సర్వీస్ను ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. తరలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన మా పరలోకపు దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు, మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. మా పరలోకపు దేవా, జీవాధిపతి అయిన మా పరలోకపు తండ్రి, మా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని తండ్రి మాకు ఇచ్చిన మరి ఈ యొక్క చక్కనైనటువంటి పునరుద్ధాన దినమును బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము నాయన. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు నీకు వందనాలు చెల్లించుకొనిచుంటున్నాం. మీ యొక్క నామమందు మా గృహములలో మేముండి ఆరాధన జరిగించుకొనిచుంటుండగా తండ్రి, ఆన్లైన్లో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధనను దీవించి ఆశీర్వదించి ఈ స్థలమందు మీ పరిశుద్ధాత్మ చేత మీరు నింపి, మీ ఆత్మ సంచారం చేత ప్రభువా మీరు నింపి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేవా మీ సహాయము, దేవా మీ కృపా దీవెన ఆశీర్వాదము మా పైన మా కుటుంబముల పైన ఉంచమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సర్వీస్ అంతట్లో కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా మరి ఎవరైనా బిడ్డలు పాడుచున్నటువంటి పాటలలో మీరుండండి తండ్రి నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచండి, మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రభువా వాక్యంలో మీరుండండి. దీని సేవకునైనా నన్ను జ్ఞాపకం చేసుకొని దేవాల్పుడునయ్యా నన్ను బలపరిచి నీ యొక్క పరిపూర్ణమైన స్వస్థత చేత నింపి నీ యొక్క అభిషేకం ఉంచి తండ్రి నన్ను నీ కొరకు వాడుకోమని వేడుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన ప్రభువా ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షులుగా నాయకులుగా ఉండి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి మాకు ఇచ్చినటువంటి యొక్క ఆన్లైన్ సర్వీస్ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము ప్రభువా నాయన తండ్రి, మందిరము నాయన తిరుగులేనటువంటి పరిస్థితులలో మేముంటున్నాము కనుక మీరే కనుకరించి కృప చూపించి నడిపించండి అయ్యా నాయన తండ్రి. ఎప్పుడు మందిరములు తెరవాలో నా తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు మార్చండి ప్రభువా. అనారోగ్యములన్నిటిని కూడా మీరు స్వస్థపరిచి ప్రభువా నాయన ఆరోగ్యవంతులుగా చేసి ఈ యొక్క కరోనా వైరస్ ప్రభువా మీరు కట్టడి చేసి ప్రభువా ఎవరికైనా సోకకుండా కాపాడమని వేడుకుంటున్నాము. ప్రభువా సహాయం చేయండి. వచ్చేటటువంటి ప్రభువా ఈ యొక్క కాలంలో ప్రభువా మరి ఇంకనూ వైరస్ ప్రబలుతుంటున్నదని చెప్తున్నటువంటి యొక్క దినములలో తండ్రి మీరు కనికరించి మీరే ప్రభువా నాయన తండ్రి వాటిని కట్టడి చేసి మాన్పి పాజిటివ్గా ఉన్న కేసులన్నీ కూడా నెగిటివ్గా వచ్చేటకు సహాయం చేసి నడిపించమని మీ యొక్క కృపలో నాయన సర్వమానవాళిని జ్ఞాపకము చేసుకొని సంఘములను జ్ఞాపకము చేసుకొని ఈ యొక్క తండ్రి నాయన పరిశుద్ధ ఆరాధనలో అలాగే ఆన్లైన్లో మరి మందిరముల్లో జరుగుతున్న ఆరాధనను మీరు దీవించి మీ నామం పేరు జరుగుతున్న ప్రతి ఆరాధనను దీవించిన సేవకులపై మీ ఆత్మాభిషేకం నుంచి నడిపించమని అలాగే ప్రభువా నాయన తండ్రి ఈ యొక్క ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారిని చూడబోయే వారిని మీరు సిద్ధపరిచి స్థిరపరిచి ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షులుగా నాయకులుగా ఉండి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్.
మనకి ఇప్పుడు నా పాటల పుస్తకం నుండి 170వ పాట పాడుకుందామండి. దేవుడే నాకు ఆశ్రయము అనే పాట పాడుకుంటూ మన సంతోషంతో మనం దేవుని స్తుతిద్దాం. సాంగ్ నంబర్ 170. దుర్గము మహావీర
73వ పాట పాడుకుందామండి. దేవుని నీతి ప్రతాపం అనే పాట పాడుకుంటూ మనం దేవుని సంతోషంతో మనం దేవుని స్తుతిద్దాం. సాంగ్ నెంబర్ 43. అలాగే మనకి ఇవ్వన్న పాఠ్య పుస్తకం నుండి 147వ పాట పాడుకుందామండి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అన్న పాట పాడుకుంటూ మనం దేవుని స్తుతిద్దాం. సాంగ్ నెంబర్ 147.
ప్రపంచము చూపించు కంటికి. పాపమమతుల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షమాపము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. పాపమమతుల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షమాపము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేనిను చేరితి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేనిను చేరితి. దేని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేని
కనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళేటి కూలివాదిగనైనా నీ ఇంట పనిచేసి కనికరమే కోరును. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరు లేరు, క్షమించి పోవుము. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరు లేరు, క్షమించి పోవుము. మార్గము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆదివారం కూడికలో మనమందరం ఈ సమయం దేవునికి మనం ఈ సమయం కేవలం దేవునికి అర్పిద్దామండి. మన స్వరంతో మనం చేతులు ఎత్తుకొని మన జీవాధిపతికి, మన సజీవుడైన దేవునికి మనం ఎక్కడున్నాము మనం చేతులు ఎత్తుకొని మనం దేవుని ఆరాధిద్దాం. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధరాముకి వందనాలు, స్తోత్రం స్తోత్రం. మహిమ రాజ్యానికి వందనాలు, మహోన్నతురానికి వందనాలు, సర్వాధికారికి వందనాలు ప్రభా. తండ్రి సృష్టికర్తానికి వందనాలు, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. స్తోత్రం ధన్య దేవానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 ప్రభా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీవే నా ప్రాణము, నీవే నా సర్వము అనే పాట పాడుకుంటూ మనం దేవుని ఆరాధిద్దాం.
సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయ్యా నీ స్నేహం చాలయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా యేసయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా నీవే చాలయ్యా యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా మనమందరం కలిసి ఈ స్తుతి ప్రార్థనలు మనమందరం ఎక్కడున్నాం తల వంచుకొని మనమందరం ఎక్కిపిద్దామండి. హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకే వందనాలు ప్రభా స్తుతులకు పాత్రుడా స్తోత్రాలుడా మీకే వందనాలు ప్రభా తండ్రి తని సర్వాధికారి మీకే వందనాలు ప్రభా తని సర్వకృప నిత్యుడకు ప్రభా మీకే వందనాలు తని స్తోత్రం 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 దేవా దేవా నేను ప్రభా గడిచిన కాలువంతు నేను ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా తను మీ కృపతో తండ్రి తను మా ఇప్పటివరకు నేను ప్రభా సజీవ లెక్కలో తండ్రి మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తని స్తోత్రం 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 ప్రభా యేసయ్యా దేవా ప్రభా నేడు నిరంతరము ఏకరీతిగాను దేవుడు ప్రభా తని స్తోత్రం 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 ప్రభా తండ్రి దేవా ప్రభా నీవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు నాయన ప్రభా తని స్తోత్రం 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 ప్రభా అవును ప్రభా నీవైనా ప్రాణము నీవైనా సర్వము నీవైనా జీవము అయించిన మా అందరికీ నాయన ప్రభా నీవు తన్ని సమస్తమాయించినాం తండ్రి యేసయ్యా నీవే నిజమైన దేవుడు ప్రభా తండ్రి తను మీకు సాధ్యమైంది ఏది లేదు ప్రభా తండ్రి స్తోత్రం 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 ప్రభా దేవా తండ్రి తన లోకానికి మా గురించి తను వచ్చి నన్ను ప్రభా మా కొరకు మీరు
ప్రాణం పెట్టిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. శిలువలో తండ్రి తండ్రి మీ రక్తం కాచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మాపై మేము చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. అవును ప్రభా, నీవే మాకు చాలు ప్రభా. యేసయ్యా నీవే మాకు చాలు ప్రభా తండ్రి. యేసయ్యా మాకు ఏది ఇంకా అవసరం లేదు ప్రభా, నీవు ఉంటే మాకు చాలు ప్రభా తండ్రి. యేసయ్యా దేవా తండ్రి, మీరు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు. మా జీవితాన్ని అంతట్లో తండ్రి మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 ప్రభా. దేవా తండ్రి నాన్న ప్రభా, ఈ సభాసు దినంలో ఆదివారం కూడికలో నాన్న ప్రభా ఇలా ఫేస్బుక్ లైవ్లో ఇలాగా ఇస్తుండగా ఈ గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు ఇష్టం మీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా దేవా ప్రభా తండ్రి. చూచున్న వారు ప్రతి ఒక్కరినైనా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి. దేవా తండ్రి అలాగనే దేవా తండ్రి ఇప్పటి వరకు నాన్న ప్రభా మా పాటలో మా స్తుతి ఆరాధనలో తండ్రి మా స్తుతిని మీరు స్వీకరించుకునే దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా దేవా తండ్రి ఇటు విధంగా తండ్రి మమ్మల్ని మీరు వాడుకునే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇలాగా ఇంకా నాయన ప్రభా తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ నాయన ప్రభా ఇంకా మీలో ఎదిగేలాగా మమ్మల్ని సహాయం చేయండి ప్రభా. మీ ఆత్మతో నింపండి యేసయ్యా దేవా నాయన ప్రభా. తండ్రి అలాగనే ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను దేవా ప్రభా. తండ్రి దేవశాఖలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి దేవశాఖలు మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా తండ్రి. తన ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ప్రభా. యేసయ్యా మాకు మా అందరికి కావాల్సిన జీవ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా దేవా ఎత్తబడిన వాక్యంలో తండ్రి యేసయ్యా మీరే మాతో మాట్లాడండి ప్రభా. యేసయ్యా తండ్రి ఆ వాక్యం మా జీవితంలో తండ్రి ఫలిభరితంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా తండ్రి. మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి వినగలిగే చెవులను గ్రహించే మనసును మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా తండ్రి మా జీవితం అంతా నాయన ప్రభా వాక్యాన్ని తండ్రి మా హృదయంలో పెట్టుకొని మీ వాక్యానుసారంగా మేము నడిచే బిడ్డలుగా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా తండ్రి. దేవా ప్రభా తండ్రి తండ్రి ఈ లోకంలో తండ్రి యేసయ్యా ఈ ప్రాంతాలు ఈ సిచ్యువేషన్స్లో నాయన ప్రభా ఈ సమయంలో తండ్రి లోకమంతటా నాయన ప్రభా తండ్రి ఎంతో నాయన ప్రభా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వల్ల తండ్రి ఎంతో మంది నాయన ప్రభా నశించిపోయించున్నారు. అలాగే ఎంతో మంది సఫర్ అవుతున్నారు తండ్రి. వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ మీరే మీ యొక్క హస్తంతో మీరు ఇప్పుడే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రి. దేవానన్న ప్రభా అలాగనే ఈ లోకంలోనూ తండ్రి ప్రతి ఒక్క చర్చ్ని ప్రతి ఒక్క పాస్టర్స్ని తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా మీరుతో నడిపించిన వాళ్ళు మీరే దీవించిన ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంఘాన్ని మీరు దీవించిన ఆస్వాదించండి ప్రభా. ఇలా ఎంతో మంది నాన్న ప్రభా దైవజనులు లైవ్లో ఇస్తుండగా వాళ్ళందరినీ తండ్రి మీరు బహుగా ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా దవి తండ్రి రానున్న దినాల్లో నాన్న ప్రభా మంచి దినాల్లో నాన్న ప్రభా మీరే సిద్ధపరచండి ప్రభా. యేసయ్యా తండ్రి మీ కొరకు నాన్న ప్రభా ఆకలి కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా తండ్రి. యేసయ్యా తండ్రి మీ వాక్యం మాకు ఇంకా కావాలి ప్రభా తండ్రి. అవును ప్రభు మీ ఆత్మతో నింపండి ప్రభా. యేసయ్యా ప్రతి దినం మీరే మాతో మాట్లాడండి ప్రభా. మా జీవితాలు మీరు బాగు చేయండి ప్రభా తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మీ రాకకే మేము సిద్ధపడి ఉన్నట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరినైనా ప్రభా సిద్ధపాటు కలిగి ఉన్న మనసును మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా తను మీ ఎదుట నిష్కలంగా నిర్దోషంగా తను మేము మీ ఎదుట నిల్చునేలాగున సహాయం చేయండి ప్రభా. యేసయ్యా తను సమస్తము మీ చేతికి అప్పగిస్తున్న ఈ కూడిక అంతట్లో నేను ప్రభా ఆది నుంచి అంతం వరకు నేను ప్రభా మీ క్రమంలో జరిగించి వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క ప్రేమలో ప్రభు మనలను ఇంతవరకు నడిపించుంటున్నారు. స్తుతి ఆరాధన ద్వారా దేవుడు తను తాను మహిమపరుచుకొని ఉంటున్నారని నమ్ముచు దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు కలుగును గాక. మరి యొక్క చక్కనైనటువంటి సమయంలో నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగమును మనము చదువుకుందాం. మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవలేము కనుక మనమందరము కలిసి చదువుతూ దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళ్దాం. మనమందరం కలిసి కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన,
కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనాంతరం వరకు మనము కలిసి చదువుకొనుచు ప్రభువుని మహిమపరిచి ఈ యొక్క వాక్యమును మనము మన హృదయమందు భద్రపరుచుకుందాం. Book of Psalms 11th chapter 1 to 7th verse. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారి అందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. నేటి తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. దేవుని ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో దేవుడిచ్చిన యొక్క మంచి తరుణంలో మనము దేవునికి అప్పగించుకుందాం. దేవుని వాక్యంలోనికి మనము వెళ్ళుటకు ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయం కనుక కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందులాగున మనము దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చేత కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందటానికి ప్రభు ఇచ్చేటటువంటి యొక్క మరి సమయంలో దేవుడిచ్చేటటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో నేటి సమయంలో ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగమును మనం చదువుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 5 వచనములను మనము చదువుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనము నుండి 5వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. Today scripture portion reading book of Isaiah 60 first chapter 1 to 5th verse. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి
పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల్లు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందటానికి మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా పరలోకపు దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను నాయన. మహోన్నతుడా, మీకు వందనములు. మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. దేవా, మీ వాక్యంలోనికి మేము వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైనా నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోట్లో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపు కలుగు చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమనకును ప్రభువైన యేసయ్య నామములో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు ఇచ్చిన ఈ చక్కనైనటువంటి సమయమును బట్టి దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమలో ప్రభు ఇచ్చినటువంటి యొక్క సన్నిధి, తనదైనటువంటి కృపా సమృద్ధిని బట్టి, తనదైనటువంటి మేలులను బట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయము, మరి యొక్క తరుణములో కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందటానికి ప్రభు నడిపించలాగున ఈ సమయంలో మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. దేవుని యొక్క మరి చక్కనైనటువంటి కృపా ప్రణాళికలో ఈరోజు మనము ఉంటున్నాం. ప్రపంచ దేశములన్నీ కూడా ఈ యొక్క కరోనా ఈ యొక్క వ్యాధి దినదినము కూడా విస్తరిస్తూ ఉంటున్నది. ఇవన్నీ మరి ప్రతి మనుషునికి అలవాటు అయిపోయి వాటిని పట్టించుకునట్లేదు. మరి సెకండ్ వేవ్ అని, అలాగే థర్డ్ వేవ్ అని చెప్పుకునేటటువంటి ఈ యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క కరోనా తీవ్రత, మరణముల ఆ యొక్క సంఖ్య మరి తగ్గి ఉంటున్నది. ప్రభు అయినటువంటి దేవుడు కనికరించి కృప చూపించి తనదైనటువంటి ప్రేమ చేత నడిపించినటువంటి దేవాది దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము గనుక ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో, ఈ యొక్క మంచి తరుణంలో మనల్ని మనము పరిశుద్ధపరుచుకొని ప్రభువులో మనము బలం పొందేటటువంటి అనుభవాలు ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితం కూడా ప్రభు యొక్క వాక్యమును బట్టి కట్టబడి ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా అధిగమించి, ఏదో కష్టం కలిగింది, దేవుని కృపను చూశాను, ఇప్పుడే ప్రభువా మరి నేను నీ కొరకు నిలబడతాను అనటం కాదు. అక్కడ మన పుట్టుక దగ్గర నుండి కూడా దేవుడు మన జీవితాలలో ఎన్నో కార్యములు చేయించు వస్తూ ఉంటున్నారు. అందును బట్టి ఒకసారి పరిశీలన చేసుకుంటే మన జీవిత కాలం అంతా కూడా ప్రభువుని కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తూ, ప్రభునామమును మనము మహిమపరుస్తూ, ప్రభునామమును మనము గణపరుస్తూ, మరి ఆయనకు ఇష్టలుముగా మనముంటూ కృతజ్ఞత పూర్వకముగా స్తుతిని ప్రభునకు చెల్లించుచు ఆయన ఎడల కృతజ్ఞతా భావముతో మనము బ్రతికి తండ్రి చిత్తమును నెరవేర్చి మనం ఆయనను మహిమపరచాల్సినటువంటి జీవితం దేవుడు మనకిచ్చాడు. అందుకు ఆ జీవితం కలిగి ఈరోజు మనం ఉంటున్నామా లేదా అనేటటువంటిది మనము ఆలోచన చేయాలి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం ఈ యొక్క మాటలను మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు సేవకు వచ్చినటువంటి ఆ యొక్క సేవా విధానము, ఆయనపై ఉండేటటువంటి ఆత్మను గురించి వ్రాయబడి ఉంటుండగా, అలాగునని మరి ఈ యొక్క మరి సంఘం 3వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం.
సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభారితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. ఇక్కడ దేవుని చేత నాటబడినటువంటి చెట్టని పేరు పెట్టబడి ఉంటున్నారట. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దేవునిలో బలము పొందేటటువంటి అనుభవాలు, క్రీస్తులో వేరుపారినటువంటి అనుభవాలు కావాలి. బి రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తులో మనం ఏంటంటే వేరుపారేటటువంటి అనుభవాలు మనకు కావాలి. క్రీస్తులో మనము అంటుకట్టబడేటటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి సియోను ఈ యొక్క మాటలను చూసినప్పుడు సంఘానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాము కనుక సంఘము అనేటటువంటిది ప్రభువులో ఫలభరితమైనటువంటిదిగా ఉండాలి. ప్రభువులో మరి వేరుపారేటటువంటి అనుభవాలు. ఒక చెట్టు ఫలించి అభివృద్ధి చెందాలి అంటే వేరు ప్రాముఖ్యమైనటువంటిది. ఆ యొక్క వేరుకు కావలసినటువంటి మరి ఆ యొక్క నీరు కావాలి. మరి పైన ఎంత ఎండ కాసినను ఆ వేరులో ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆ యొక్క వేరుకు ఆ నీరు సరిపడేటటువంటి ఆ పోషక పదార్థాలు వచ్చినప్పుడు ఆ చెట్టు ఫలిస్తూనే ఉంటున్నది. అందుకక్కడ ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎక్కడ ఉన్నదనండి? నది ఒడ్డున ఉంటున్నది గనుక, నీటి కాలువల ఓరన ఉంటున్నది గనుక మరి ఆ యొక్క చెట్టు ఎప్పుడిక కూడా ఫలిస్తూనే ఉంటున్నదట. అది ఆకు వాడదట. అటువంటిది ఎండ కాసినను, వెట్ట తగిలినను, శ్రమలు వచ్చినను, కష్టం వచ్చినను క్రైస్తవ విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాలలో దేవుని యొక్క వాక్యము చేత పోషింపబడినటువంటి అనుభవాలు. మన రూట్ ఎక్కడుంటున్నది అని అంటే అది దేవునిలో ఉంటున్నది. దేవునిలో ఉండినప్పుడు మనము పడిపోమండి. ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేయాలి. అందుకే అక్కడ మరి క్రీస్తులో వేరుపారినటువంటి అనుభవాలు, క్రీస్తులో వేరుపారినటువంటిది శ్రేష్టమైనటువంటి చక్కనైనటువంటి ఆ నీరు వస్తూ ఉంటున్నప్పుడు, ఆ నీరు తగులుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క ఆకు వాడక తన కాలమంది నిత్యము ఫలించే చెట్టుగా ఉంటుండదట. కీర్తనకారుడు చాలా చక్కనైన మాటను రాసి ఉంటున్నారు. అలాగనే ఈరోజు మనము కూడా మన జీవితాలలో, మన ఆత్మీయమైన జీవితాలలో ఎవరి మరి సన్నిధిలో ఫలిస్తూ ఉంటున్నాం, ఎవరి సన్నిధిలో నిలువబడి ఉంటున్నాం. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయమైన జీవితం ఇవన్నీ కూడా మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, వ్యాధులు, అనారోగ్యములు, రకరకాలైనటువంటి పరిస్థితులు, తారుమారయ్యేటటువంటి స్థితిగతులు వచ్చినప్పటికీ వాటిని మార్చగలిగిన శక్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవాది దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకు ఇక్కడ ఆ లిస్టును మొదట ఇచ్చారు. ఏమిటి అని అంటే విశ్వాస జీవితంలో కృషించిపోయినటువంటి ప్రతి మనుష్యునికి ఇక్కడ సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం. దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ఎలా ఇస్తారు? అక్కడ దేవుడు అంటాడు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయటకునట బూడిదకు ప్రతిగా పూదండను. అంటే మరి బూడిద లోకాన్ని మనం చూసినప్పుడు మరి దుఃఖంలో ఎవరైనా ఉల్లాసం ఉంటుందా, సంతోషం ఉంటుందా? అది ఉండదు అక్కడ. మరి లేనటువంటి ఆ యొక్క బ్రతుకులలో ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆలోచన చేయాలి. బూడిదకు ప్రతిగా, బూడిద ఏంటంటే పెంట మీద వేసుకోవటానికి తప్ప అది ఎందుకు పనికిరానటువంటిది. బూడిదతో ఏది చేయలేనటువంటి పరిస్థితులు. ఈరోజు ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైనటువంటి జీవితాల్లో. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇక్కడ దేవుడు అంటున్నాడు పూదండని ఇస్తానన్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం అన్నట. దుఃఖించే ప్రతి జీవితానికి, ప్రతి హృదయానికి ఇక్కడ ఆనంద తైలం అన్నట దేవుడు ఇస్తూ, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అనే మాటను, మరి భారముతో ఉండేటటువంటి భారభరితమైనటువంటి ఆత్మకట మరి కృషించిపోయి మరి ఏమాత్రము కూడా నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క మరి ఆ హృదయానికి
జీవితానికి, ఆ యొక్క విశ్వాస జీవితానికి, ఆ ఆత్మకు దేవుడు ఇక్కడ ఇచ్చేటటువంటిది ఏమిటంటే స్తుతి వస్త్రాన్ని ఇస్తూ వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడట. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఇవన్నీ మనకు అనుగ్రహింపబడ్డాయి. కనుక క్రీస్తులో వేరుపారిన అనుభవం అనేటటువంటిది మనకు కావాలి. క్రీస్తులో వేరుపారినటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక విశ్వాసి తమ ఆత్మీయమైన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితం, అనేకమైనటువంటి కష్టాలు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, కష్టాలు, మరి రకరకాలైన చెప్పుకోలేనటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవుడు మార్చబోతూ ఉంటున్నాడు. దేవుడు మార్చి మలచి తనదైనటువంటి ఆ యొక్క కృప చేత నింపేటటువంటి దేవాది దేవుడు గనుక క్రీస్తులో ఉండినప్పుడు వాటన్నిటినీ అక్కడ మరి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే అనే మాట చూసాం అక్కడ. ఎందుకు అనంటే ఆ మాటను జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఉండేటటువంటి ఆ రూట్ ఏమై ఉంటున్నది అని అంటే అది దేవునిలో ఉంటున్నది. అది దేవునిలో ఉండుట ద్వారా, మరి దేవునిలో ఉండుట ద్వారా అదేమవుతుంది అని అంటే శ్రేష్టమైనటువంటి ఆ కాలువల ఓరను నాటబడినటువంటిది గనుక ఎలాంటి వెట్ట వచ్చినా, ఎలాంటి తుఫానులు వచ్చినా అది వెరవదట. అటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఇక్కడ దేవుడు మనకిచ్చాడు. ఆయన ప్రభువులో బ్రతికేటటువంటి బ్రతుకునకు ఈరోజు క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఎలాగ ఉంటున్నది? పేరుకు నామమాత్రపు క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటున్నామా, లేక మరి ఏదో మరి బైబిల్ పట్టుకున్నాం కనుక మరి పాస్ గారు చర్చలు తీయట్లేదండి, అదండి ఇదండి అనేటటువంటి ఈ రోజుల్లో మనం ఉన్నాం. చర్చలు తీయట్లేదు, అనారోగ్యాలు, కరోనా, ఎందుకంటే ప్రాణ భయము, ఇవన్నీ కూడా ఉండేటటువంటి యొక్క పరిస్థితులు. మరి వీటన్నిటిని ఆలోచన చేసుకొని దృష్టిలో పెట్టుకొని చర్చలు మనం తీయటం లేదనేటటువంటిది తెలుసు. అయితే మరి ఫలభరితమైనటువంటి నిజమైన క్రైస్తవ జీవితం ఏంటి? ఒక మార్పు వచ్చిందంటే ప్రాణభయం. కాబట్టి ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ కరోనాలో చచ్చిపోతామేమో అని. ఏమండి మరి అంటే ప్రాణానికి భయం కలిగింది కాబట్టి దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చి ఒకవేళ దేవుడిలో ఉంటే అది కరోనా సోకకుండా ఉంటుంది. ఆ ప్రార్థన ఖచ్చితంగా చేస్తాం. ప్రభు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏ కరోనా రోగంతో ఉన్నవారు కూడా నాకు తాకకుండా, వారేమి అంటరాని వారేమి కాదు, అలాగని చెప్పి కాదు. మన జాగ్రత్త మనము పాటించినప్పుడు, మన విశ్వాస జీవితాన్ని మనము బ్రతుకుతుంటున్నప్పుడు ఈ లోకంలో మనం తిరగవచ్చు, ఏమీ అవ్వద్దు. ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రభు కూడా ఇచ్చేటటువంటి మరి ఈ యొక్క సూచనలన్నింటినీ చూస్తే మన యొక్క జాగ్రత్తను కలిగి మనం జీవించాలని ప్రభు చెప్తూ ఉంటున్నారు. కనుక ఈరోజు మన విశ్వాసమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో భయముతో ప్రభు దగ్గరికి మనమెక్కడ చచ్చిపోతామనే భయముతో ప్రభు దగ్గరికి రావటం కాదు. ప్రభు నన్ను రక్షించుకున్నారు కనుక నేను నా ప్రభు కొరకు బ్రతకాలి అనేటటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నారండి. బ్రతుకుతాం, ఎప్పుడు దేవుడు పిలిచిన ఎవరికైనా మనం వెళ్ళిపోవలసిందే. అయితే అందుకే ఇవన్నీ కూడా మన జీవితాల్లో కలుగుతూ ఉంటున్నప్పుడు వీటన్నిటిని తప్పించేటక్కడ దేవుడు ఇక్కడ ఒక మాటను ఏమన్నారంటే, మరి యెహోవా తమ మహిమపరుచుకున్నట్లట నీతి అను మస్తకి వృక్షములనియు, అక్కడ ఏమనంటే ఈ యొక్క మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అట. అంటే ఈ యొక్క మస్తకి వృక్షముతో విశ్వాస జీవితానికి పోల్చి మరి వాటి గురించి వివరించింది. కానీ మనం మరి దేవుడు అంటే ఒక చెట్టుగా మరి అక్కడ ఏం చేశాడంటే వారికి పేరు పెట్టడం జరిగిందట. ఈ యొక్క ఆయన నాటినటువంటి యొక్క చెట్లని. ఎందుకు అంటే ఇక్కడ 37వ అధ్యాయంలో మనం చూస్తే 31వ వచనంలో యెషయా గ్రంథంలోనే మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒక చక్కనైన మాటను ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ఏంటంటే, యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించునట. అంటే ఈ దేవుడు నాటినటువంటి యొక్క చెట్లు, ఆ శేషించినటువంటి జనాంగం, మరి ప్రభువునందు నిద్రించిన వారంతా వెళ్ళిపోయారు. ఈరోజు శేషించినటువంటి మనం ఇక్కడ ఎలా ఉంటున్నాము అని అంటే, శేషించినటువంటి వారట ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, క్రిందికి వేరు తన్ని
ఎదిగి మీదికి ఎదిగి ఫలించినట. అంటే దేవుడు నాటినటువంటిది ఎలా ఉంటున్నది అని అంటే క్రిందికట మరి అది వేరు తన్నుతూ ఉంటున్నదట. వేరు తన్నుతుందంటే దాని అర్థం ఏంటంటే అది ఫలిస్తూ ఉంటున్నది, ఎదుగుతుంటున్నది, అంటే విస్తరిస్తుంటున్నటువంటిది. ఈరోజు విస్తరించినటువంటి క్రైస్తవ జీవితం, భక్తిలో మనము విస్తరించాలి. ఎందుకంటే మనము ఈరోజు ఆ రూట్ ఎవరంటే, ఆ యొక్క వేరు ఎవరు అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూద్దాం. చాలా మరి మాటలను ఇక్కడ భక్తులైనటువంటి పౌలు గారు చాలా చక్కగా వాటిని వివరించి మన కొరకు తెలియజెప్పి ఉంటున్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు తెలియజేయబడ్డాయి. 11 నుంచి చూద్దాం. 11వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా గమనిస్తే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అంటే వేరు మరి చూచినప్పుడు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములేనట. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ చెట్టువై ఉన్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుట లేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచిన్నావు, గర్వింపక భయపడుము. ఈ యొక్క మాటలను ఒకసారి ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టమైనటువంటి మాటలను తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ యొక్క యూదా జనాంగమును గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి, సియోను అనేటటువంటి మరి సంఘమును కూర్చున్నటువంటి తన ప్రజల గురించి చెప్పినటువంటి మాటలు ఆయన పాతినటువంటి ఆ స్థితిని చూస్తే, శేషించినటువంటి వారు మీదికి ఎదిగి ఫలించేటటువంటి వారుగా వేరు తన్నుచుంటున్నదట, వేరు వెళ్తుంటున్నది. ఈరోజు మరి అన్యజనములలో నుంచి మరి నూతన ఇశ్రాయేలుగా అంటుకట్టబడినటువంటి క్రైస్తవ జీవితాన్ని చూస్తూ ఉంటున్నాం. క్రీస్తులో బ్రతికినటువంటి జీవితానికి, క్రీస్తులో ఉన్నటువంటి జీవితానికి యేసు ప్రభువారు మరి ఇతర దేశాలకే దేవుడు అనేటటువంటి మాట కాదు. ఇక్కడ యేసు ప్రభువారు సర్వలోకానికి దేవుడు. ఆయన ప్రతి మనిషికి దేవుడు. ఆయన సర్వ మానవుల కొరకు తన ప్రాణమును పెట్టి ఈ యొక్క లోకమునకు తన్ను తాను అప్పగించుకొని ప్రతి మనుషుడు రక్షింపబడి ఆయన యొక్క కృపలో వర్ధిల్లటానికి మరి దేవుడు వచ్చి రావటం అనేటటువంటిది జరిగింది. గనుక ఈరోజు ప్రభువును అంగీకరించినటువంటి మనము మన ఆత్మీయమైన జీవితంలో కొంతమంది అయితే 11వ అధ్యాయం చాలా మరి చక్కనైనటువంటి మాటలు ఉంటాయి. ఎవరైతే ఇశ్రాయేలీల ప్రజలను, యూదులను విమర్శించి బ్రతికేటటువంటి వారు ఉంటున్నారో వారు మరి వారిని గురించి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి వారికి పౌలు గారు చక్కనైన జవాబును ఈ యొక్క 11వ అధ్యాయంలో ఇస్తున్నటువంటి మాటల్లో ఇది ఒక మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటి అంటే ఈరోజు మరి ప్రభువునందు మనం ఉన్నటువంటి మన జీవితాల్లో, క్రైస్తవ జీవితంలో గర్వము అనేటటువంటిది లేకుండా, గర్వపడిపోకుండా ఉండు నిమిత్తం నేను క్రైస్తవుడును, నేను భక్తిపరుడును అనేటటువంటిది ఈ యొక్క మాటను చూస్తే, దేవుడు నిన్ను నన్ను నాటి ఉన్నాడట, ఫలించుటకు ఆయనే మనకు ఫలమిచ్చుచున్నాడట, ఆయనే ఫలము మన యందు నిలిచిండుటకు ఇచ్చుచున్నాడు. గనుక దేవుని చేత, అందుకే క్రీస్తులో వేరుపారినటువంటి అనుభవం, ఒక ముద్ద, ఆ ముద్దలో మనం చూసినప్పుడు అది కొంచెము ముద్ద కలిసినప్పుడు మరి పాడైనటువంటి ముద్ద కలిపితే మొత్తము ముద్ద పాడైపోద్ది. ఏమీ మరి పాడవనటువంటిది కలిపితే చక్కగా ఉంటుంది. పులిసినటువంటి ఆ పిండి ముద్దను తీసుకుని వచ్చి కొంచెం కలిసినట్లయితే అది అంత పాడైపోద్ది. అలాగే ఇక్కడ మరి ఈ కొమ్మల గురించి, వేరును గురించి చెప్తూ మరి అడవి ఒలీవ కొమ్మ అనేటటువంటి ఆ మాటను రాయబడి ఉంటున్నది. ఇక్కడ అడవి ఒలీవ కొమ్మ ఎవరు అంటే అన్య జనాంగము, అనగా నిజ దేవుని గూర్చినటువంటి అవగాహన లేనటువంటి ప్రజలకు ఇక్కడ ఆ కొమ్మను తీసుకొని వచ్చి నిజమైనటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రజలతో అంటుకట్టబడినటువంటిది, క్రీస్తులో అంటుకట్టబడి అక్కడ ఏమవుతుందంటే అప్పటి నుంచి కూడా అక్కడ మరి
ఆ కొమ్మ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ప్రభువులో కృప పొందేటటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము అక్కడ యూదులకేముంటుంది అని అంటే, వారికి కొంత మటుకు కఠిన మనస్సును దేవుడిచ్చాడు, చూడలేని కన్నులను దేవుడిచ్చాడు. అంతేగాని యేసు ప్రభును వారు అంగీకరించలేదు. వారికన్నా మేము ధన్యులము అనుకోవటానికి లేదు. వారి తర్వాతనే మనకు, అందుకే వారితో పాటు సమాన హక్కును దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ సమాన హక్కును కలిగినటువంటి మనము ఆ హక్కు చేత ప్రభు మనకు అందరి కొరకు ప్రాణము పెట్టి మాకు విడుదల కలుగు చేసి మరి ఆయనలో మేము ఫలించటానికే మమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. అందుకే నేను మరి నాకున్నటువంటిది అనేటటువంటి ఆలోచన కలిగి గర్వపడిపోకుండా నిమిత్తం అందుకే ఇక్కడ 20వ వచనం రాయబడింది ఏంటంటే, మంచిది వారు ఏమున్నదంటే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. అక్కడ కొన్నిసార్లు శ్రమలకు అప్పగించాడు, విరిచివేయబడ్డారు. కానీ అది ఫలిస్తూ ఉంటున్నది, ఎందుకంటే వేరు భరిస్తున్నది కదా. ఈ రెండుటికి అంటుకట్టబడినటువంటి అడవి ఒలీవ కొమ్మకు అలాగే సహజమైనటువంటి ఒలీవ చెట్టుకు మరి ఆ రెండుటికి కలిపి ఆ వేరు భరిస్తున్నది. అంటే ఇరువురిని కూడాను మరి దేవుడు భరిస్తూ ఉంటున్నాడు కనుక అందుకు ఇక్కడ ఏమంటున్నది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచున్నావు. ఒకవేళ ఈరోజు విశ్వాసంలో ఉన్నాం, దేవునికి స్తోత్రం, అందును బట్టి గర్వపడవద్దు అనేటటువంటి మాటను తెలియజేపుచు మరి అంటుకట్టబడినటువంటి ఈ యొక్క జీవితం అక్కడ ఏముంటుందంటే, ఈ యొక్క అడవి ఒలీవ కొమ్మ కూడా ఏమైందటంటే మంచి చెట్టులో నుంచి, మంచి ఒలీవ చెట్టులో నుంచి వచ్చేటటువంటి సారవంతమైనటువంటి ఆ కొమ్మగా ఇక్కడ ఈ అడవి ఒలీవ కొమ్మ కూడా అది ఏమైందంటే మార్చబడి అక్కడ నుంచి ఫలములు చక్కనైనటువంటి స్థితిని కలిగి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ ఇక్కడ ఇస్తూ, ఎందుకంటే వీటన్నిటినీ నీవు నేను భరించటం లేదు, వేరు భరిస్తుంది. ఆ వేరు ఎవరు అంటే క్రీస్తు. ప్రియ దేవుని సంగమా, అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఆ వేరులోనికి ఈరోజు మనకు వచ్చి మనం ఆయనలో ఉండుట ద్వారా మన కుటుంబములు, జీవితములు, తరములు దీవించబడటానికి, ఆశీర్వదింపబడటానికి మరి గుర్తుగా దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధం అవుతాయి. అక్కడ వేరు పాడైనప్పుడు కొమ్మలు కూడా పాడవుతాయి. అక్కడ అంటుకట్టబడినటువంటిది కూడా వేరును బట్టి ఏమైందంటే మంచిదైంది. క్రీస్తులోనికి వచ్చినటువంటి మానవ పాప మలినమైనటువంటి జీవితం ఇక్కడ ఏమైందంటే పరిశుద్ధమైనదిగా మార్చబడింది, అక్కడ పవిత్రమైనటువంటిదిగా మార్చబడింది, దీవెనకరంగా మార్చబడింది. అందుకే అక్కడ దేవుడు అక్కడ కొన్ని ఆ లిస్టుని ఇవ్వటం అనేటటువంటిది మనం చదివాం. అక్కడ యెషయా గ్రంథము ఆ యొక్క 61వ అధ్యాయము 3వ వచనంలో ఏంటంటే, మన జీవిత విధానంలో ఇక్కడ ఏమిటి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని అట. నీతి అనేటటువంటి మస్తకి వృక్షములుగా దేవుడు అక్కడ ఏర్పరచబడి యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడింది. దేవుడు నాటినటువంటి ఆ యొక్క చెట్లని పేరు పెట్టబడ్డాయట. అందుకే క్రీస్తులో వేరుపారినటువంటి అనుభవాలు ఈరోజు మనకు కావాలి. దేవుని వాక్యము కొరకు తపన కలిగి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారనేటటువంటి సత్యాన్ని ఈరోజు మనము గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యములు ఉండేటటువంటి అనుభవాలు ఈరోజు ఉన్నాయి. వాక్యము చదువుతాము కానీ గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వాక్యము వింటాము కానీ గ్రహించి అనుసరించలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటాయి. అది కాదు క్రైస్తవ జీవితం అనేటటువంటిది. అక్కడ మరి నీరు వచ్చింది కదా నాకు అక్కర్లేదని వేరు అనుకోదు. వేరు ఆ ఉండేటటువంటి నీటిని పీల్చుకుంటుంది. అక్కడ ఆ వేరు నీటిని పీల్చుకొని ఆ యొక్క చెట్టు అంతటికి, ఆ కొమ్మలన్నిటికీ, ప్రతి ఆకుకు కూడా, ప్రతి చిగురుకు కూడా అక్కడ ఏమిస్తున్నది అని అంటే మంచి దానికి ఉండేటటువంటి ఆ సేవనిచ్చేటటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. వేరు పీల్చుకునేటటువంటిది. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి రుచి చూచి దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడి దానిని బట్టి మార్చుకునేటటువంటిది ఉంటున్నదా? సహజమైనటువంటి ఒలీవ మరి మంచి మొక్కలో అడవి ఒలీవ మొక్కను తెచ్చి అంటు కట్టబడినప్పుడు సహజమైనటువంటి మొక్కగా మస్తకి వృక్షముగా దేవుడు నాటాడట. ఈరోజు ఆలోచన చేద్దాం. నేను
క్రైస్తవుడు నన్ను గర్వపడేటటువంటి జీవిత బ్రతుకు ఒకవేళ మనకుంటే ఈరోజు ప్రియ దేవుని సంగమా, మరి కీర్తనాకారుడు అందులో కొన్ని మాటలను రాస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన మనం చేసినప్పుడు ప్రభు యొక్క వాక్యం ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మరి తప్పిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితులు, దేవుడు తెచ్చినటువంటి చెట్టు, ఆయన దేవుడు నాటినటువంటి చెట్టుకి ఇక్కడ అనేక దీవెనలు ఇచ్చినప్పుడు మరి భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అండి ఆసాపు గారు ఒక చక్కనైన కీర్తన రాశారు. ఏంటంటే 80వ సంకీర్తన రాసి ఇక్కడ కొన్ని మాటలు తెలియజెప్పారు. 80వ సంకీర్తనలో 8వ వచనం నుండి 8వ వచనం నుండి చూస్తే చాలా చక్కని, నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను, త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి, అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి, సైన్యములకు అధిపతియగు దేవా ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది, నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. ఇక్కడ ఆసాపు గారు రాస్తున్నారు. ఒక చక్కనైనటువంటి ఆ యొక్క కథతో మరి ప్రారంభించి ఇక్కడ ఏమంటున్నారంటే తన జనులు ఈ రీతిగా ఉన్నారని తెలియజెప్పబడేటటువంటి ఈ యొక్క మాట. ఐగుప్తులో నుంచి ద్రాక్షావళిని తెచ్చావట, అది నాటావు, అది మరి విస్తరించింది, ఆ దేశమంతా విస్తరించి ఇతర దేశాలకు కూడా దాని యొక్క ఫలము గొప్పతనం ఏమిటో తెలిసింది, కానీ అది ఎండిపోయిందట, అది నశించిపోయిందట, దానికి అక్కడ ఏమీ లేకుండా పోయిందేటటువంటి ఆ స్థితి, చెరలోనికి వెళ్ళేటటువంటి ప్రజలుగా ముగింపును చూస్తూ ఉంటున్నాం. రక్షించము, రప్పించుము, ఇక్కడేమన్నా రక్షించుము, రప్పించుము, మరి మాకు విడుదల నిమ్ము. ప్రియ దేవుని సంగమ, ఐగుప్తు దేశములో నుండి దేవుని యొక్క తన ప్రజలను దేవుడు విడిపించి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి నిలిచి మరి కట్టని పురములలోనికి వారిని తీసుకొని వచ్చి మరి తవ్వని బావులలో నుండి వారిని నీళ్లు చేదుకొనుటకు నుంచి మరి పంట విత్తకుండానే వారికి పంటను సిద్ధపరిచి సమస్తమును సిద్ధపరిచినటువంటి దేవాది దేవుడు 40 దినములు వారు ఏమీ కూడా కష్టపడకుండానే వారిని మన్నాతో పోషించినటువంటి దేవాది దేవుడు, పూరేడు పిట్టలనిచ్చి వారిని బలపరిచినటువంటి దేవుడు, తన వాక్కునిచ్చి బలపరిచినటువంటి దేవుడు, వీరందరి కొరకు ఒక సేవకుని మరి వారి కొరకు విజ్ఞాపన చేసి వారి క్షేమమును కోరి మరి దీవెన పొందినట్లు చేసినటువంటి దేవాది దేవుడు. ఆయనే తన సన్నిధి ఉంచి ఆయనే దిగి వచ్చి ఆయన దూత మరి ప్రతి క్షణము వారికి కావలి ఉంచి చేసినటువంటి ఆ స్థితిలో విస్తరించినటువంటి ఆ యొక్క జీవితం ఏమైందటండి, వారు గర్వించుట ద్వారా పతనమై ఉంటున్నారు. గర్వము అక్కడ ఏమై ఉంటున్నదంటే క్రైస్తవ జీవితానికి గర్వమును విడిచిపెట్టాలి. దేవుడు పాతినప్పుడు
దేవునిలోనికి వచ్చినటువంటి క్రైస్తవ జీవితం, దేవునిలోనికి వచ్చినటువంటి విశ్వాసమైనటువంటి జీవితం ఎట్టి రీతిగా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం ఉండాలి. అప్పుడే మనము ఫలిస్తాము. దానిని బట్టి వేరు భరించుచున్నది, ప్రభు మనల్ని భరించుచున్నారన్న సత్యాన్ని మనము గుర్తెరిగి ప్రభు తట్టు తిరగాలి. కనుక ప్రభు యొక్క వాక్యమందు మనం నిలిచిన వారమైతే, ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టు వారమైతే ఇక్కడ ఈ యొక్క దుస్థితి కలుగదండి. అందుకే అక్కడ సమస్తము కూడా అందులో నుంచి అడవి ఒలీవ కొమ్మను తీసుకొని వచ్చి మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టి మరి ఆ ఫలించు ఇచ్చినటువంటి దేవాది దేవుడిని కలిగి ఉన్నాము. కనుక ఈరోజు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలులకే కాదు, ఇక్కడ సర్వ మానవాళి కొరకు ఆ చోటను ఆయన ఎన్నుకున్నటువంటి దేవుడే తప్ప అటువంటి దేవుడు ఈరోజు మనకు రక్షకుడుగా మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువారు మనము ప్రార్థించినప్పుడల్లా మనకు సమీపము ఉండేటటువంటి దేవాది దేవుడు ఆయన. ఒకప్పుడు విస్తరించాం, దీవించబడ్డాం, అయ్యో మరి ఒకప్పుడు బాగున్నదే, ఎందుకు నా స్థితి ఇలాగైపోయింది, ఒకప్పుడు దర్జాగా ఉన్నటువంటి నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, ఇప్పుడు నాకు అంతా ఉన్నదని నువ్వు గర్విస్తున్నావేమో. ఈరోజు ఆలోచన చేద్దాం. మహావారిని చూసి ఉంటున్నాం. ఎంతో మంది గర్వించినటువంటి రాజులు సహితము పడిపోయినటువంటి ఆ యొక్క చరిత్ర మరి ఇందులో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రభు చేత నాటబడినటువంటి మొక్క వలె నీవు ఉన్నావా? నీవు నేను ఎంతో ఇష్టపడి కొనుక్కునేటటువంటి మొక్కలు మనకి ఇష్టానుసారంగా బ్రతకాలని దాన్ని షేప్ చేసుకుంటాం. దాన్ని చక్కనైనటువంటి ఆ యొక్క ఎంత ఖరీదైనప్పటికీ దానికి కావలసినటువంటి ఎరువును తెచ్చి దాన్ని పెట్టి పోషించి అదెందుకు పనికిరాదు, ఏమైనా మనకు ఉపయోగకరంగా ఉంటానని ఏమీ లేదు. నేను ఒక మొక్కను నాటి ఉన్నాను గనుక ఆ మొక్క నేను పెంచాను అనేటటువంటి చెప్పుకోవటానికి అదే ఉపయోగకరమైనటువంటిది ఏమీ లేదు. అక్కడ ఏం పెద్ద పెద్ద చెట్లను మనం మరి వ్యవసాయం చేసేటటువంటి వారి వృత్తి కాబట్టి అది వేరే. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనము పెంచేటటువంటి మొక్కను సంరక్షిస్తాం. అయ్యో నీరు పోయలేదు, ఎండిపోద్దే, అంతేకాకుండా మంచి ఎరువునిచ్చి చక్కనైనటువంటి చేసి అది మరి దాని వలన మనకు బ్రతుకు లేదు. కానీ ప్రియ దేవుని సంగమా, మన ఆనందం కొరకు అది. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మనల్ని నాటినది ఆయన ఆనందము కొరకు కాదు, ఇక్కడ మానవాళి రక్షణ కొరకు అక్కడ. అందుకే ఆయన పరలోకమును విడిచిపెట్టి ఇహలోకానికి వచ్చి మనము భరించాల్సినటువంటి ప్రతి పాపపార శిక్షను ప్రభు అయినటువంటి యేసయ్య భరించి మరి ఆయన మనకు విడుదలనిచ్చి విమోచననిచ్చినటువంటి దేవుడు గనుక విమోచింపబడినటువంటి మన జీవితాల్లో విడుదల పొందినటువంటి మన జీవితాలను ఒకసారి ఆలోచన చేద్దాం. ఎటువంటి స్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం, ఏ యొక్క పరిస్థితుల్లో మనం ఉంటున్నామో ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ప్రభు చేత నేను నియమింపబడ్డాను కాబట్టి. ప్రియ దేవుని సంగమ, మొక్క వచ్చిన తర్వాత ఆ మొక్క గాని దానికి వచ్చినటువంటి ఫలము గాని ఆ పువ్వు గాని మరి నన్ను బట్టే కదా నీకు ఘనతని అనుకున్నది అని అంటే తప్పక్కడ. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మరి ఆ పెంచేటటువంటి వ్యక్తి ఆ పెంచుట ద్వారా ఇచ్చిన సంరక్షణ ద్వారా ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క రీతిగా మొక్కలు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క మరి ఆ పుష్పం అవ్వచ్చు, లేక ఆ పండు అవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, చిన్నదిగా మారుతూ ఉంటున్నది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులోనికి నీవు నేను అప్పగింపబడితే ఆయన సమానముగానే నీతి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు గనుక సమానంగా చూస్తూ తను అంగీకరించినటువంటి తన ప్రజల ఎడల తనకు విధేయులైనటువంటి వారి పట్ల ఆయన కృప చూపించి నడిపించే దేవాది దేవుడు. కాబట్టి అందులో నుంచే నేను వచ్చాను అనేటటువంటి సత్యాన్ని ప్రభు యొక్క వాక్యమును బట్టి ప్రభు దీవించగా నా బ్రతుకు మార్చబడిందని ప్రభువును మహిమపరిచి గణపరిచి విధేయతను కనపరిచినటువంటి అనుభవాలు కలిగినప్పుడే దేవుడు మనలను నడిపించబోతున్నాడు, దేవుడు మనలను దీవించబోతున్నాడు. అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నిత్యము ఉంటుందట. మరి అది నిత్యము ఉంటుంది. ప్రభు యొక్క రాకడ వరకు నిలిచేటటువంటి క్రైస్తవ జీవితం ఉంటుంది. గర్వం అనేటటువంటిది నాశనానికి ముందే గర్వము మరి నడుస్తున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. వినయమునకు మరి వినయం కలిగిన వారట ఘనతకు కారణం అవుతారు. ఈరోజు ఏది కలిగి జీవిస్తున్నాం, అందుకే అక్కడ దేవుడు ఇక్కడ ఇచ్చాడు. నువ్వు కష్టంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, వ్యాధులు, దేవుడు నాటిన మస్తకి వృక్షములని అనే మాట ఇస్తున్నానంటే ఆయన మరి నాటినటువంటి చెట్టుగా మరి ఈరోజు మనము ఆయనలో
వేరుపారినటువంటి అనుభవాలు ఈరోజు మనకున్నాయి. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు భక్తుడైనటువంటి పౌలు గారు 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ప్రభు యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కొలస్సీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో పౌలు గారు చక్కనైన మాటను చెప్తారండి. అండి 2వ అధ్యాయం 6వ వచనంలో ఎంత చక్కనైనటువంటి ఆ మాట అంటే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇది ఈరోజు ఆయన నాటినటువంటి చెట్టుగా, ఆయన నాటినటువంటి కుటుంబముగా, ఆయన కుటుంబముగా ఈరోజు మనం ఎలా ఉన్నాం అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియ దేవుని సంగమ, ప్రభు అయినటువంటి క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారి ప్రభువును అంగీకరించాం కదా. ఆయన మనల్ని పిలిచారు కదా. రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చింది. ప్రభు చేత ఈరోజు దీవించబడుతున్నాం. ఈ రోజులో ఉన్నామంటే ప్రభు కృప చేత దీవించబడుతున్నాం. మన ప్రాణం, మనుషుని యొక్క ప్రాణం ఏపాటిది? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నీటి మీద వచ్చేటటువంటి బుడగ వంటిదట. నీటి మీద బుడగలు ఎంతసేపు ఉంటాయండి? నీటి మీద బుడగలు క్షణం మాత్రం. అందుకే అంతలోనే కనబడి ఇంతలోనే ఆవిరి వంటి వారు కారా? ఆవిరి అయినటువంటి మన జీవిత బ్రతుకులు, ఆవిరి మరి కింద ఉండేటటువంటి ఆ వేడిని బట్టి ఆ యొక్క ఆవిరి వచ్చింది అక్కడ. ఆ యొక్క మరి ఆవిరి అది ఎక్కడికి వస్తుందంటే ఆ కనీసము ఆ రూమ్ అంతా కూడా ఆవిరి ఉండలేనటువంటి ఆ పరిస్థితులు చూడగలుగుతాం. అక్కడ నుంచి ఒక అడుగు దూరం కూడా ఆవిరి ఉండలేదు. అది మన జీవితం. అంటే మన జీవితం మన ఎటువంటిదంటే చాలా చిన్నది. ఆ చిన్నదైనటువంటి జీవితాన్ని దేవుడు పెద్దదిగా పొడిగించాడండి. ప్రభు అంటున్నారు ఏంటంటే, దీర్ఘాయుష్యును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నేను నీకు దయచేసి ఉన్నాను కదా. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు కదా. సొంతం చేసుకుంటున్నామా? ఆలోచన చేద్దాం. మనలను బట్టి మనమే వాటిని కాదనుకుంటున్నాం. దేవుడైతే ఇచ్చాం. ఇవ్వటానికి ఆయన ప్రతినిత్యము కూడా, ప్రతిదినము ఆయనకు వాత్సల్యత పుడుతున్నదట తన ప్రజల యందట. ఆయన ప్రజల యందు ఆయనకు వాత్సల్యత పుడుతున్నది. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం, ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం, ఏ యొక్క అనుభవాల్లో మనం ఉన్నాం. మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఈరోజు పరిశీలన చేసుకున్నట్లయితే, అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, ఏంటంటే వేరుపారిన వారేట ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈరోజు శ్రమ నొందిన మన జీవితాల్లో, కష్టపడిన మన జీవితాల్లో ఈరోజు ప్రభు కొరకు నిలువబడేటటువంటి అనుభవాలు ఉన్నాయా? ప్రభువులో ఉండేటటువంటి అనుభవాలు మనకు కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. హుదూద్ తుఫాను వంటి శ్రమలే రావచ్చు, కష్టాలే రావచ్చు. ఈరోజు భయంకరమైనటువంటి కరోనా, హుదూద్ తుఫాన్ అనేటటువంటి ఒక ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఈ కరోనా అనేటటువంటిది ప్రపంచ దేశాలన్నిటినీ కబలించుకుపోతుంటున్నది. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏ మనుష్యుడు ఉంటాడో లేడో తెలియనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవము ఏ పాటిది? ఈ జీవన విధానంలో ఏ స్థితిలో మనం ఉంటున్నాం? ప్రభువును గూర్చినటువంటి విశ్వాస, ఆయన చేత నాటబడినటువంటి మస్తకి వృక్షములని, ఆయన చేత నాటబడిన మస్తకి వృక్షం. నేను ఒక మొక్క పాతాను కదా, చచ్చిపోతే చచ్చిపోయింది, వస్తే వచ్చిందని ఏ మనుషుడైనా ఊరుకుంటాడా? అది కొన్ని ఉపయోగకరము లేనటువంటి వాటికి ఎక్కువగా ధనం ఏంటండి, కంటికి ఇంపుగా ఉండటానికి అనేక రకములైనటువంటి ఖరీదైనటువంటి మొక్కలను కొని పెంచుకుంటాం. ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానికి ఒక పండు వస్తుందా? దానికి ఒక పువ్వు వచ్చి పోనీ ఏమైనా ఆనందభరితంగా ఉంటుందా? ఆ పండు వల్ల మనకేమైనా ఆరోగ్యం ఏమీ ఉపయోగం లేనటువంటి వాటికి కూడా మనం ధనమును వెచ్చించి ప్రియమైనటువంటి దేవుని సంఘం ఉంటూ ఉంటున్నాం.
కానీ నీ వలన నా వలన ఈరోజు ఏమిటి ప్రభు మనకు ఎందుకు నాటి ఉంటున్నారు, ఎందుకు మనకు ఈ జీవనం ఇచ్చి ఉంటున్నారంటే సృష్టికర్త అయినటువంటి ప్రభువుకట నీవు నేను సాక్షికరమైనటువంటి జీవితం జీవిస్తూ రక్షణ లేనటువంటి వారికి రక్షణ శుభవర్తమానాన్ని చాటి చెప్పటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకు ఆయన నాటి ఆ వేరు మరి ఆయనలోనికి అడవి ఒలీవ మొక్కలైనటువంటి మనలను ఆ కొమ్మ తీసట మరి నిజమైనటువంటి ఆ యొక్క ఒలీవ మొక్కలు ఆయన మనల్ని అంటుకట్టబడి వేరు ఎవరంటే క్రీస్తే కాబట్టి భరించేది క్రీస్తే కాబట్టి మన ఆయనలో అంటుకట్టబడినటువంటి జీవితం ప్రభు మనకి ఇచ్చారు. మరి క్రీస్తు వలె జీవన విధానం ఈరోజు మనకుంటున్నదా? క్రీస్తు వలె జీవించేటటువంటి అనుభవాలు మనకున్నాయా? ప్రభు యొక్క మాటలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే నన్ను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని రమ్మంటున్నారు ఆయన. సిలువ శ్రమలు కలిగినటువంటి జీవితం, సిలువ శ్రమలను భరించినటువంటి ప్రభువును కలిగి అయ్యో నా ప్రభు మరి ఆయన కలిగినటువంటి ఆ శ్రమలు, ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమ బ్రతుకు మరి నా జీవితంలో ఉంటున్నది కనుక నా ప్రభు కొరకు నేను ఇటు రీతిగా జీవిస్తాను. నిన్ను నన్ను సిలువేసుకోమని ప్రభువు చెప్పట్లే. అలాగని ఆయన గాయపరచబడ్డారని మనకు గాయములు చేసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ మనము సంతోషభరితులమై క్రీస్తు గృహముగా నీవు కట్టబడాలని, క్రీస్తు గృహముగా నీవు నేను కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం, అటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటున్నాయా? క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు కలిగి జీవిస్తున్నామా? క్రీస్తు యొక్క క్రియలను కలిగి జీవిస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యం చదువుతుంటున్నాము. వాక్యం ఈరోజు ప్రకటించేవారు అనేకులు ఉన్నారు, అలాగే తెలిసిన వారు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, విశ్వాసులు ప్రకటిస్తున్నారు, సేవకులు ప్రకటిస్తున్నారు. అందరికీ దేవుని యొక్క వాక్యం ప్రకటించిన మనందరము కూడా పాటించేటటువంటి అనుభవాలు కావాలని ప్రభు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభువుకి సాక్షులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. అందుకే ఆయన నాటి ఉన్నారు గనుక మనం ఆయన సొత్తైన ప్రజలము గనుక ఆయన తట్టు తిరిగినటువంటి అనుభవాలు. అందుకే ఆయన కుటుంబముగా సంఘముగా కట్టబడేటటువంటి కష్టాలు, శ్రమలు, కొలుములు ఉండేటటువంటి భయంకరమైన ఈ పరిస్థితులు కలిగినప్పుడు వీటిని జయించేటటువంటి అనుభవాలను ఒకసారి మనం చూద్దాం. 119వ సంకీర్తన 71 చూస్తాం కదండి. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఈ శ్రమ ఇదంతా కూడా ఏమిటంటే మనకు మేలుగానే దేవుడు మార్చాడు. ఇవన్నీ కూడా మన జీవిత అనుభవాలను చూసినప్పుడు శ్రమ నుండి ఉండుట మేలాయను. ఆ శ్రమ కలిగినప్పుడు ఏమైందంటే దేవుని యొక్క కృప ఏమిటో కనిపించింది. అందుకు నీ విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉన్నావా? విశ్వాసంలో పరిపూర్ణత కలిగినటువంటి ఆ జీవితము ప్రియ దేవుని సంగమ గర్వపడక, హెచ్చించుకొనక దేవుని యొక్క వాక్యం మనల్ని మనమట తగ్గి ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈ వేరు పారినటువంటి అనుభవ జీవితం, నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన కదా. కట్టడాలను నేర్చుకున్నట్లు ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం. అంతేకాకుండా మరి ఎటువంటి జీవితం అంటే సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చూస్తాం ఏమిటంటే ఆ యొక్క 12వ అధ్యాయం. ఎందుకంటే దీవించబడిన కుటుంబములుగా ఈరోజు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబములుగా ప్రభు కోరుకున్నాడు. 12వ అధ్యాయంలో సామెతల గ్రంథం 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నది. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. ప్రియ దేవుని సంగమ, భక్తిహీనత వలన స్థిరత్వం రాదు. భక్తిహీనతను విడిచిపెట్టాలి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన భక్తి వచ్చేది, ప్రార్థన చేసినంత మాత్రాన భక్తి వచ్చేదండి. బైబిల్లో ఉండేటటువంటి మాటలను శ్రద్ధగా మన హృదయంలోనికి తీసుకొని వాటిని అనుకరించి మార్చబడిన జీవితం కలిగినప్పుడే భక్తి అనేటటువంటిది వస్తుంది. అటువంటి భక్తిని కలిగి జీవించాలి. ఎంతో మంది భక్తులు వారి జీవితాలను చూసాం. నేటికి కూడా అనేకలు అన్యజన్ములు మరి యొక్క భక్తిని చూశారు. మరి పెద్ద దైవజనులు ప్రభునందు మరి నిద్రించి ఉంటున్నారు మన మధ్య లేనప్పటికీ. మరి అనేక కోటాను ఈ యొక్క మరి సోషల్ మీడియా ఏమీ లేనప్పుడు రేడియోలు స్వార్థ మరి ప్రభు అవకాశం ఇచ్చారు. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన సాక్ష్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన చెప్పినటువంటి ఆ మాటలు నిజంగా ఒళ్ళు గగురుపాటు పొడుస్తుంది.
మరి నాకు అందరూ కూడా నీవు జ్ఞానవంతుడు కదా, నీవు ఈ బైబిల్ చదువు, బైబిల్లో ఉన్న తప్పులు తీయు, మనం పట్టుకుందాం అని ఆయనను సిద్ధపరిచారట అనేకులు. ప్రియమైన దేవుని సంగమా, మరి దైవజనులు చెప్పిన ఆ సాక్ష్యాన్ని వింటే నిజముగా ఈరోజు ఆలోచన చేద్దాం. ఎన్నిసార్లు ఆయన బైబిల్ చదివారంటే అన్నిసార్లు బైబిల్ చదవగా తప్పులు తీయాలనుకొని రాసుకుందాం అనుకునేటటువంటి ఆయన యొక్క మరి ఆ జీవితంలో ఈ బైబిల్ ఉన్న తప్పుల గురించి చూస్తే దేవుడట ఏం చెప్పాడట అండి, నీలో తప్పు ఉంటున్నది అని బైబిల్ అట మరి చెప్పటం జరిగిందట. అంటే నాలో తప్పు ఉన్నది అని హెచ్చరించినటువంటి బైబిల్. అప్పుడు అనుకున్నాను, దేవుడవు నీవే అని నేను నమ్మానని. ప్రభువును మహిమపరిచి తన జీవిత కాలం అంతా కూడా ప్రభు యొక్క పరిచర్యను చేసి కోటాను కోట్ల మంది సువార్త, ఆయన రేడియో సువార్త ద్వారా ఆర్ఆర్కే మూర్తి గారు ఎలా ఉంటారో నేటికి కూడా కొంతమంది చూడలేనటువంటి వారు కూడా ఉన్నారు. ఆయన స్వరము మాత్రము గుర్తుంటున్నది. ఈ యొక్క సోషల్ మీడియా మరి టీవీలో వచ్చిన తర్వాత మనం చూడటం అనేటటువంటిది జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, మరి అటువంటిది ఈరోజు ఆలోచన చేద్దాం. భక్తి అక్కడ ఏమైనా చదివిన అక్కడ ఏమైందంటే చదవగా గ్రహించేటటువంటి ఆత్మ ఆయనలోనికి రాగా గ్రహించినప్పుడు ఆ వాక్యం ఏమైందటండి, ఆయనను పట్టుకుంది. వాక్యము జీవము గనుక యేసు ప్రభు వారు పట్టుకుని అప్పుడు ఏమైందంటే తన బ్రతుకు మార్చబడింది. దేనివల్ల ఏంటండి, ఇక్కడ భక్తి అక్కడ పట్టుకుంటే ద్వారా భక్తి రాలేదు. అక్కడ భక్తిహీనతతోనే తప్పులు వెతకాలనుకునేటప్పుడు బైబిల్ని, మనలో ఉన్న తప్పులు బైబిల్ చూపించింది. అది ఆయన సాక్ష్యం. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు చూపిస్తుంది. మార్పు చెందుతున్నామా? మరి ఒక ముసుగులో ఉన్నాం. ఆ ముసుగులో మనం ఉన్నాం, క్రీస్తు అనే ముసుగులో ఉన్నాము. కానీ క్రీస్తును ధరింప చేసుకునే అనుభవాలు ఉన్నాయా? క్రీస్తును ధరింప చేసుకునే అనుభవాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అక్కడ ఏముంటున్నదంటే ప్రభువులో మరి క్రీస్తును ధరింప చేసుకునే జీవితం, ఆయన చేత నాటబడినటువంటి వారట. ఏమున్నదటండి, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు వేరు కదలదట, ఎన్నటికీ కదలదు అది. ప్రియమైన దేవుని సంఘం ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితం, మన ఆధ్యాత్మికమైన జీవితం, మన విశ్వాసమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఆ నీతిమంతులు వేరు కదలదండి. అది కదలనటువంటి ఆ జీవితాన్ని మనం చూస్తున్నాం. 12వ వచనంలో కూడా ఒక మాటను ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఏమిటంటే, భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్ము అపేక్షించుదురు, నీతిమంతులు వేరు చిగుర్చునట. నీతిమంతులు కదలరట, నీతిమంతులు వేరు చిగురుస్తుందంట. అది క్రైస్తవ జీవితం ఏమిటి అని అంటే, చిగురు దేనికి అర్థము అని అంటే ఫలిస్తున్నది అని చెప్పటానికి అర్థమిచ్చేటటువంటి మాట ఆ యొక్క మరి చిగురు వచ్చిందంటే ఆ మొక్క బ్రతికి ఏమవుతుందంటే అది కొమ్మ పెద్దదవుతూ అది మరి పువ్వులు వచ్చి కాయలు వచ్చి పళ్ళు కలిగి ఫలభరితమైనటువంటిగా మార్చబడుతున్నది. అది మరి ఆ యొక్క చిగురు. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఏమవుతున్నారంటే చిగురిస్తారు. చిగురించే అనుభవం క్రైస్తవ జీవితం ఎక్కడ వేసిన గొంగల వలె ఏదో ఒకదానికి కట్టుబడేటటువంటిది కాదు. ఇక్కడ ఏదో ఒక చిన్న దాంట్లోనే బ్రతుకు కాదు. ఇక్కడ క్రైస్తవ జీవితం నిత్యము చెట్టును మనం చూస్తాం. మరి ఈ యొక్క మరి ఆ వేసవి కాలం చూస్తాం. అక్కడ ఏమవుతుందంటే ఆకులు అన్ని రాలిపోతాయి, మరలా చిగురు వస్తుంది క్రొత్తది. కానీ చెట్టు అలాగే ఉంటుంది అని అందరూ అనుకోవచ్చు. అక్కడ ఇది ఏమున్నది, వసంతకాలంలో అక్కడ ఏమవుతుంది, ఆకులన్నీ మరలా క్రొత్తది వచ్చి ఆ క్రొత్త పంటను చూస్తాం. క్రైస్తవ జీవితం నిత్యము కూడా ఆ క్రొత్తదనములోనికి దేవుడు పెడుతున్నాడు. ఆ క్రొత్తదైనటువంటి జీవితం, భయంకరమైన కరువులు రావచ్చు, ఈ యొక్క విపత్తులు రావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడిచ్చేటటువంటి ప్రభు చేత ఎన్నుకోబడ్డావా, ప్రభు చేత నువ్వు నాటబడ్డావా, ప్రభు చేత ఏర్పరచబడ్డావా, ప్రభు చేత స్థిరపరచబడ్డావా, ప్రభువులో నువ్వు ఉన్నావా, ప్రభువులో నువ్వు కట్టబడ్డావా, నిత్యం నువ్వు ఫలించువానిగా ఉంటావు. నీతిమంతులు వేరు ఎప్పుడు చిగురుస్తుందట. అది దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఈరోజు ఆలోచన చేద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 16వ వచనాన్ని చూస్తే ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చక్కనైన మాటను ఇక్కడ రాయించారండి. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చూద్దాం. అక్కడ 3:16లో మనం ఇక్కడ ఒక మాటను చూస్తాం. ఏమిటి అంటే, మరి ఆ భక్తులైనటువంటి పౌలు గారు ఒక చాలా చక్కనైన మాటను, అంటే 15-18 వచనాలు ఉంటాయండి. ఇక్కడ 16వ వచనం అనేటటువంటిది కాదు. ఇక్కడ
ఇక్కడ 3వ అధ్యాయానికి వచ్చేసరికి 15-18 వచనాలు ఉంటాయి. ఇక్కడ ఏముంటున్నదంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన జీవితాలలో ఇవన్నీ కూడా మరి ఆయన యొక్క గృహముగా, ఆయన యొక్క కుటుంబముగా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ప్రభు యొక్క ఆత్మ వలన ఇలాగ బలపరచబడుతున్నామా? ఆయన నాటి ఉంటున్నారు కదా, ఆ వేరు భరిస్తుంటున్నది కదా. మరి ఆయన నాటినటువంటిది ఆయన ఏం చేశారట? ఐగుప్తు దేశం నుంచి వచ్చి ఆ యొక్క ద్రాక్షావళిని పాతినప్పుడు ఐగుప్తు దేశంలో వచ్చేటటువంటి ఆ ద్రాక్షావళి ఏమైందటండి? అది ఎండిపోయేట. అది ఏమైందటండి? ఆ ప్రజలను గురించి ఒక ఉపమానము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి 430 సంవత్సరాలు బానిస బ్రతుకును బ్రతికితే, ఆ బానిసత్వములో నుంచి విడుదల కలిగించి విమోచన ఇచ్చిన తరువాత వీరేం చేశారటండి? నీవు కాదు మా దేవుడు, ఒక దూడే దేవుడు అనుకున్నారు. ఒక బొమ్మను చేసుకొని బొమ్మే దేవుడు అనుకున్నారు. అదా దేవుడు చెప్పేటటువంటిది? నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైన జీవితం. నా ప్రభువా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు, నిన్ను వలె నేను జీవిస్తానని ఆ జీవితం మనకుందా? ఒకవేళ లేకపోతే ఈరోజు మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నారండి, మన కుటుంబం ఏ స్థితిలో మరి ఆయన నాటినటువంటిది ఏమిటంటే, ఎటువంటి పరిస్థితులు అంటే, మరి ఆయన తన ఆత్మ వలన బలపరచబడినట్లుగానట, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా, క్రీస్తు మన హృదయంలో నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చెప్పునట మీకు దయచేయవలని, మీరు దేవుని సంపూర్ణత యందు, చూసారట, ఎవరి దేవుని యొక్క సంపూర్ణత ఎందట మనం ఉండాలట, పరిపూర్ణులముగా ఉండునట్లుగానట, ప్రేమ యందు వేరు పారట స్థిరపరచబడి. అదొకటే మనకు ఉండదు. ఎందుకంటే మరి ఈరోజు ఆలోచన చేద్దాం, ప్రేమ నాకు మంచి ఆస్కార్కు మించిపోయినటువంటి అవార్డు ఏదైనా ఉందంటే మరి అనేక మందికి ఇవ్వచ్చు. బయటికి ప్రేమ నటించేటటువంటి క్రైస్తవ జీవితం ఆస్కార్ అవార్డ్స్ కన్నా ఒకవేళ ఇంకా మించినది ఏమైనా బహుశా ప్రపంచంలో పెడితే అది మనకి దొరుకుతుంది, అది నటించే ప్రేమ కలిగిన వారికి. కాబట్టి నటన కలిగిన క్రైస్తవ జీవితం ప్రభు అంగీకరించరండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి ప్రభు అంగీకరించరు. మనం ఎలా ఉండాలంటే, ఉన్నది ఉన్నట్లుగా ఏమైనా చెప్పామనుకోండి, ఉన్నది ఉన్నట్లుగా వారు విరోధులు అవుతారు వారికి. కాబట్టి అందుకు బుద్ధిహీనులకు నీవు బుద్ధి చెప్పొద్దు అంటాడు దేవుడు. ఒకసారి చెప్పి విడిచిపెట్టేమంటాడు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో మనము ఎలా ఉన్నామనేటటువంటి సత్యం ఒకరి గురించి అవసరం లేదు. ఇక్కడ ఒకరితో మనము పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ పోల్చుకోవటం కాదు. అక్కడ క్రీస్తుతో పోల్చుకొని నా ప్రభునకు వలె ఉన్నానా. పౌలు గారు క్రీస్తుని చూశారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి. అది క్రైస్తవ జీవితం. ఆయన ప్రభువుని చూచి, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తులో ఆ ప్రేమ కలిగినటువంటి వారిలే స్థిరత్వం. విశ్వాసికి క్రీస్తు ప్రేమ కలిగినప్పుడు స్థిరత్వం అనేటటువంటిది. సమస్త పరిశుద్ధులతో కూడా ఏమండి ఉన్నామా ఈరోజు? సమస్త పరిశుద్ధులతో మరి ఆ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఇవన్నీ గ్రహించడానికి ఏమున్నదండి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకట తగిన శక్తి గలవారు కావాలట. ఇది మరి ఆయన నాటినటువంటి ఆ యొక్క మనుషులు, ఆయనలో వేరు పారినటువంటి వారు ఈ స్థితిలో ఎదగాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ స్థితిలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నారు. అటువంటి ఆ స్థితిని కలిగినటువంటి అనుభవాలు ఒకవేళ మనలో ఉంటే ఈరోజు ప్రభు తట్టు తిరగాలి. ఎందుకంటే వేరు అనేటటువంటిది ఈరోజు మనం చెట్టుగా నాటినప్పుడు ఒకవేళ మనం ఫలించాలంటే దేవుడు ఏం చేశాడటండి? మంచి చెట్టుగా 2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు
విత్తువాని గూర్చినటువంటి ఉపమానము ప్రభు చెప్పి ఉంటున్నారు. ఆ యొక్క యోహాను సువార్త, మత్తయి సువార్త ఆ యొక్క 13వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి ఇందులో ప్రభు చెప్పినటువంటి ఉపమానం మనకు తెలుసు. 21వ వచనంలో మనం చూస్తాం ఏమిటి అని అంటే 13:21లో ఇక్కడ ఎవరు ఫలించలేకపోయారు, ఎటువంటి ఆ స్థితి అంటే 21 గురించి అన్ని విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి త్వరగా ఈ మాటను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఇందులో మరి ఇంకా ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి వాడు, అలాగే రాతి నేలను పడినటువంటిది. రాతి నేలలో ఏముందటండి, ఏమండి రాతి నేలలో ఏమున్నదట, ఆ వేరు ఆ రాయి తగుల ద్వారా అది లోనికి వెళ్ళట్లేదు, ఏమవ్వలేదటండి. వాక్యం విని సంతోషించి హఠాత్తుగా ఎదిగి పడిపోయినటువంటి జీవితం కనుక ఆ పడిపోయిన జీవితం ఉండటానికి ప్రభు ఇక్కడ మనల్ని ఏర్పరచలేదు. మనమే ఒక మొక్క నాటినప్పుడు మరి ఏం చేస్తామటండి, ఓలే శ్రేష్టమైన మట్టి ఒకటి రప్పిస్తాం, ఖరీదైనా సరే ఎవరితోనైనా కొంటాం, ఎవరైనా కొంటే మరి దాన్ని తీసుకొని వస్తాం. ఒక రాయి లేకుండా మనం చూస్తాం, అందులో మరలా ఇసుకను కలుపుతాం, ఎరువులు కలుపుతాం, అది మెత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడంతా కూడా మరి రెడీమేడ్గా దొరుకుతున్నది, అందులో ఏమీ కూడా లేదు. దాన్ని మనం ఏం చేస్తున్నామట, ఎందుకట మనం ఇష్టపడే మొక్క చక్కగా ఫలించాలని కోరుకుంటున్నటువంటి మనమే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన కొరకు ప్రాణము పెట్టి సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు మన యందు మనం ఫలించాలని కోరుకునుట మరి ఏమైనా స్వార్థమా? అది స్వార్థము కాదు, అక్కడ ప్రేమ. మనుషులందరూ ఫలభరితులై, అందుకు ఇక్కడ అన్ని తయారు చేసిన తర్వాత మానవుని తయారు చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం అది, ఫలించి అభివృద్ధి. ఈరోజు దేవుని అభివృద్ధిలో ఉంటున్నామా? ఆలోచన చేద్దాం. మరి రైతుని గురించి కూడా అక్కడ లూకాసు వార్తలో ఉపమానం ఉంటుంది. అక్కడ ఆ ద్రాక్ష మరి చెట్లలో మరి అంజూరపు చెట్టు ఉంటున్నది, ద్రాక్ష వనంలో అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుంచి అట ఆ యొక్క మరి ఆ యజమానుడు వచ్చి ఏది ఫలించటం లేదు, నరికే అని చెప్తుంటున్నారు. కాబట్టి ఈరోజు క్రీస్తులో వేరు వ్యవసాయకుడు ఏమంటున్నాడటండి, ఆ యొక్క మరి ఆ వ్యవసాయకుడు అంటున్నాడయా, 1 సంవత్సరము నాకు సమయం ఇవ్వు, 1 సంవత్సరం నాకు సమయం ఇస్తే దానికి నేను తగినటువంటి నీరుని పెట్టి ఎరువును వేసి మరి ఈ సంవత్సరం కూడా చూస్తాను. ఆ సంవత్సరం తర్వాత ఒకవేళ ఫలించకపోతే నీవు చెప్పినట్లే నరికివేయము. కాబట్టి ఈరోజు వేర్లు ఆ యొక్క మరి క్రీస్తులో వేరు తన్ని ఈరోజు క్రీస్తు వలె ఉన్నామా? మొక్క భరించుచున్నది కదా, వేరు భరించుచున్నది కదా, అందులో అంటుకట్టబడ్డాము కదా, క్రీస్తులో అంటుకట్టబడ్డాము కదా. క్రీస్తులో అంటుకట్టబడిన మనం క్రీస్తు వారం. నీ వాడువు కావు, క్రీస్తు వాడువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది కనుక క్రీస్తు కలిగిన ఆ మనసు కలిగి ఈరోజు జీవిస్తున్నామా, ఫలిస్తున్నామా? ఒకరు లేకపోతే ప్రభువునందు ఫలించటానికి, ప్రభువుకి ఇష్టలుగా ఉండటానికి నేను నా ప్రభు యొక్క మరి కలిగినటువంటి వాడనై క్రీస్తులో నేను వేరు పారి ఆయనలో నేను అంటుకట్టబడి నేను మరి ఆ యొక్క అడవి ఒలీవ కొమ్మ, మరి ఈ యొక్క మంచి ఒలీవ కొమ్మ అది అంటుకట్టబడ్డ ద్వారా ఈ అడవి ఒలీవ కొమ్మలో మంచి ఆ యొక్క మరి ఫలము వచ్చింది. ఒకవేళ అది మంచి ఫలము కానప్పుడు ఆ యొక్క యజమానుడు ఏం చేస్తాడట, ఇందులో అంటుకట్టబడినప్పటికి కూడా ఫలింపు లేనటువంటిది నరికేస్తాడు. అది కారు ద్రాక్షలు కాసినప్పుడు దేవుడు దాన్ని త్రుంచి వేశాడు, అక్కరలేదు, అన్నీ సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. కారు ద్రాక్షలు కాసినప్పుడు దాన్ని ఏం చేశాడట, త్రుంచి వేయటం జరిగింది. ఐగుప్తు దేశం తెచ్చినప్పటికీ వారు చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంట, వారు దేవునికి విరోధులు, మరి అవిధేయులుగా ఉన్నారు కనుక. ఈరోజు నీవు నేను గర్వించి గొప్పవారం అనుకుంటున్నాం. మేము ఆయన ద్వారానే కృప పొందినటువంటి వారం కనుక నా ప్రభువా నీ వలన బ్రతికి ఉన్నాం, నీ వలన మా యొక్క జీవితం నీ వల్ల ఉన్నాం కనుక నీకు ఇష్టలుగా మేము జీవించి మేము ఫలభరితులుగా మా ప్రభు గొప్పవాడని ప్రకటించే ఆ యొక్క సాధనాలుగా మేము ఉంటామయ్యా అని ఈరోజు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. తల్లివంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. శేషించినటువంటి యూదా జనాంగం వారిని మీరు ప్రభువా
మీరు సిద్ధపరిచినారు. వారి మీదికి ఫలించి వేరు పారి ఉంటున్నదట, వేరు తన్ని ఉంటున్నదట. ప్రభు అట్టి జీవితాన్ని ఈ యొక్క మన ఆయన కష్టంలో, నష్టంలో, శ్రమలలో, వ్యాధి బాధలు ఉండేటటువంటి మా జీవిత బ్రతుకులలో నీవు మమ్మల్ని తండ్రి నాయన సంతోషకరములోనికి, దీవెనకరములోనికి, ఆశీర్వాదములోనికి, ప్రభు క్షేమములోనికి, క్షామములో నుండి క్షేమములోనికి మమ్మల్ని నడిపించినటువంటి దేవాది దేవుడవు గనుక మా జీవిత బ్రతుకుల్లో తండ్రి మార్పును కలుగు చేసి మేము కలిగిన పరిస్థితులను బట్టి మేము గర్వించక మా అతిశయము నీవే అవ్వాలేసయ్యా. ఈ లోకంలో ఏది మాకు అతిశయం కాదయ్యా, మీరే మాకు అతిశయం గనుక, మా యేసే మా అతిశయం గనుక అయ్యా, నిన్ను కలిగి నీవిచ్చిన కృపను బట్టి మేము ఈ రీతిగా ఉన్నామని చెప్పుచు నీకు సాక్షికరమైన జీవితాన్ని జీవించటానికి మమ్మల్ని ఇంకను బలపరిచి నడిపించండి అని ఈరోజు మనం దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా నీకు వందనములు. మహిమగల రాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు. జీవము కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాని కృపను బట్టి తండ్రి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నాయన తండ్రి మా జీవితంలో మీరు చేసిన మేలుల ఉపకారముల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చేత నాటబడినటువంటి వారలమై ప్రభువా మేము నీలో అంటు కట్టబడి ఉన్నాము కనుక ఫలించుచున్నామని గుర్తెరిగి ప్రభువా మీ యొక్క మాటలకు లోబడుచు, నీ వాక్యమునకు లోబడుచు, వాక్యానుసారమైన జీవితమును మేము జీవిస్తూ నీ నామమును మహిమపరిచి గణపరిచి స్తుతించి వారలముగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము ప్రభువా నాయన తండ్రి. మేము నీలో అంటు కట్టబడ్డామని గుర్తెరిగి ప్రభువా నాయన మేము గర్వించక విశ్వాసమందు మేము స్థిరులమై ప్రభువా నాయన నీకు ఇష్టమైనటువంటి వారిలో ఎండునట్లు మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి కృప చూపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువా నాయన అనేకులకు మా యొక్క ప్రభువును గూర్చినటువంటి మాటలు ప్రకటించే వారులుగా ప్రభువా నిన్ను గురించి మేము సాక్ష్యం ఇచ్చేవారులుగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క నాయన మరి మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీకు ఇష్టం లేనిది ఏమైనా మాలో ఉంటే భక్తుడైన దావీదు గారు ప్రార్థించినట్లు దేవా నీకు ఇష్టం లేనటువంటిది మాలో నుంచి తీసివేసి మమ్మలను శుద్ధీకరించి ఫలభరితులుగా చేసి నీ యొక్క ఆశీర్వాదం చేత నింపి నడిపించమని, నీ కృపాక్షేమం చేత ప్రభా మీరు నింపి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వారందరిని దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. ఆయన తండ్రి చూడబోయే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గృహములలో తండ్రి నేను ఉంటుండగా నీ సన్నిధి ఉంచండి. నీ కృపా క్షేమం వారిపైన, వారి కుటుంబములపైన నుంచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. కృపా సత్యం కలిగినటువంటి దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా సమృద్ధి కలిగిన మా యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపా క్షేమముల చేత మాకున్న మా కుటుంబములకు దీవెన కలుగు చేసి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కరోనా ఆయన తండ్రి మరి ప్రభా నాయన మరి విలయతాండవం చేయించుంటుండగా ప్రభా మీరు కనికరించి నాయన వాటి యొక్క తండ్రి నాయన మూలములను అణిచివేయమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రభా మీరే కనికరించండి, కృప చూపించండి. ఈ యొక్క ఆయన పాజిటివ్ కేసులు ఉండేటటువంటి వారందరూ కూడా నెగిటివ్గా మార్చబట్టడానికి మీ సహాయం దయచేయండి. మరణములు ఇక మీదట కలగకుండా, మరణము వారికి సంభవించకుండా కరోనా వల్ల మీరు కాపాడి సంరక్షించి నడిపించండి. యేసయ్య సహాయం చేయండి ప్రభువా. ఆయన రాబోయే యొక్క దినములలో ప్రభువా తండ్రి నాయన ఎటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు కలగకుండా మీరు కాపాడి స్వస్థపరిచి నీ కృప చూపించి నడిపించండి. ప్రభుత్వంలో దీవించి న్యాయ పరిపాలన జరుగుటకు సహాయం చేసి, ముఖ్యముగా నాయన తండ్రి మరి ప్రభువా నాయన తండ్రి మరి ప్రభుత్వములకు మంచి ఆలోచనలు మీరు ఇచ్చి, నాయన ప్రజాప్రతినిధులకు మంచి ఆలోచనలు ఇచ్చి ప్రభువా నాయన తండ్రి న్యాయ పరిపాలన జరిగించండి. ఈ పరిస్థితులు ఇంకను ఏమేమి చేయాల్సి ఉంటున్నదో మీ యొక్క జ్ఞానం చేత నింపి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనచ్చు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం. అలాగే ప్రభువా నాయన తండ్రి మీరే మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క ప్రియులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాయన తండ్రి శాంతకుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా సలీనా యాడమ్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా చింటూ పింటూ ప్రమోద్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బాబాని బట్టి నాయన తండ్రి నాయన డింపిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఆయన తండ్రి దూర ప్రాంతంలో ఉంటుండగా మీ సహాయం దయచేయండి. దేవా అమ్ములు జార్జ్
జార్జ్ను బట్టి ప్రార్థిస్తున్నాం, మీరు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. డానీ, ప్రీతి, యాంజలాని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన దేవా. మరి దూర ప్రాంతంలోనికి నాయన వెళ్ళి ఉంటుండగా ఆయన తండ్రి మీ యొక్క కాపుదల, భద్రత వారికి దయచేసి నీ కృపా, క్షేమం, ఆశీర్వాదం నీ కృపలో వారిని వర్ధిల్లింపజేసి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇంకా బలపరిచి తన యొక్క ప్రతి ఆలోచనలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఇంకా మా ప్రియులైనటువంటి వారు అనేకులు ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. నీ కృపా, క్షేమం, దీవెన, ఆశీర్వాదం ఉంచమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం. దయగలిగిన మా పరలోకపు దేవ, కృప కలిగినటువంటి మా పరలోకపు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి నాయన. మా యొక్క దేశంలో మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాం. పూణేలో ఉండేటటువంటి మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ సహాయం దయచేసి నడిపించండి, నీ కృపలో వర్ధిల్లింపచేయండి. బాబుజీ గారి కుటుంబం జ్ఞాపకం చేసుకున్నాం, దీవించండి ప్రభా. నాయన తండ్రి, బెంగాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేసి నడిపించండి. మా గ్రామంలో ఉండేటటువంటి వారిని, అలాగే నాయన ముఖ్యంగా మా యొక్క పట్టణంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మా కుటుంబములను మీ చేతులకు అప్పగించుకున్నాం, మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బంధువులు, మిత్రులు, స్నేహితులను, రక్త సంబంధికులందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించి నీ కృపా, దీవెన, ఆశీర్వాదం నుంచి మనం వేడుకుంటూ మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినమందు నాయన ముఖ్యంగా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు పేరు పేరుని దీవించండి. సంఘముగా మేము చేరి ఆరాధించలేని పరిస్థితులు ఉన్నాయి యేసయ్య తండ్రి, మీరు కనికరించండి, కృప చూపించండి, మేలు చేత నింపండి, దీవెన చేత నింపండి ప్రభా. ఉద్యోగం లేనటువంటి వారు స్థిరమైన ఉద్యోగంలో దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఆ యొక్క పర్మనెంట్ జాబ్ను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉండేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి, మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని మీ దీవెన చేత, ఆశీర్వాదం చేత ప్రభా మీరు నింపి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాము ప్రభా. అనారోగ్యంతో ఉండేటటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వృద్ధాప్యంలో ఉండేటటువంటి వారు ఉంటున్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సమృద్ధి, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం కుటుంబానికి దయచేసి నడిపించండి. కుటుంబాలు బలపరచబడి ప్రభు, వాక్యమందును ప్రార్థన యందును ఎత్తబడి ప్రభు ఆయన విత్తబడి నీలో బలము పొంది నీ కృపలో వారు వర్ధిల్లి నీలో అంటుకట్టబడి వేరుపారి అనుభవంలోనికి దయచేసి నీ రాకడ సమయంలో ఎత్తబడి సంఘంగా ఆశీర్వదించి నడిపించండి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ యొక్క దినమందు ప్రభా శేఖర్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు శేఖర్కి మీరు ఇచ్చిన సంవత్సరం అనే దయా కిరీటమును బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం దేవా. మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శేఖర్కు నాయన గడిచిన సంవత్సరాలు కాపాడిన దేవుడు, నూతన సంవత్సరంలో ప్రభా నాయన తండ్రి నాయన నూతన కార్యాన్ని మీరు జరిగించి, అద్భుత కార్యం జరిగించి తన హృదయవాంఛలు తీర్చి నాయన తండ్రి ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో ఊహించలేని అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగించి తన జీవిత కాలంలో నీ యొక్క మేలుల చేత నింపబడి కుటుంబంగా ఇంకను వారు కట్టబడిన కృపలో వర్ధిల్లుటకు సహాయం చేసి నడిపించమని, ఇటువంటి జన్మదినములు అనేకం జరిపించుకొని మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చి బిడ్డగా దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. బంధువులను, మిత్రులు, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. అలాగే నాయన మరి మా యొక్క యవనస్తులను బట్టి నాయన మరి మంచి గలంనిచ్చి ఉంటున్నారు నాయన, నిన్ను కీర్తిస్తుంటుండగా బిడ్డలను ఆశీర్వదించని కృప చేత నింపండి ప్రభా. మరి మ్యూజిషియన్ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మరి నిస్సి జెస్సి జోయల్ను నాయన పెరిసిని కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం. ఆశీర్వదించి నీ కృపా క్షేమం వారిపై నుంచి నీ తలాంతులు నీ కొరకు వాడబడి నీ కృపలో వారు దీవించబడలాగా సహాయం చేయండి. నీ దాసరాలను ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి స్వస్థత మీరు దయచేయండి. నన్ను ముట్టండి, ఇంకా బలపరచండి. మా ఎడ్ల మీరు చూపించిన కృప కొరకు వందనాలు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ యొక్క కృప కనుక. వచ్చిన భయంకరమైన ఆయన యొక్క అనారోగ్యం నుంచి మా ఇరువురిని లేవనెత్తిన దేవుడవు ప్రభువా. ఆయన మరి ఒకేసారి ఇరువురికి వచ్చినటువంటి ఈ యొక్క నాయన తండ్రి మరి గుండె జబ్బును బట్టి ప్రభు, యొక్క హార్ట్ ప్రాబ్లంను బట్టి ఆయన తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడవు కనుక మాకు స్వస్థతనిచ్చి కనికరించి కృప చూపించావు. అయినా మా జీవితకాలం అంతా నమ్మకంగా నీ యొక్క పరిచర్యను చేయొచ్చు. అనేకులకు నాయన తండ్రి మీ యొక్క వాక్యాన్ని పంచిపెట్టి మీ సాక్షులు ఉండున్నట్లు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ చేతుల సాధనములుగా మమ్మల్ని వాడుకోమని, మరిచి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి నీ నామ పేరు జరుగు ప్రతి ఆరాధనను దీవించిన సేవకులను జ్ఞాపకం చేసుకోమని, నేడు దీన్ని దీవెన ఆశీర్వాదం చేత నింపమని, మహిమా ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొని చుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం.
మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపురి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల కూడి ఉన్న మనకును, కుటుంబములకును, సంఘములకు, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబు, కృమారించుము దేవా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇచ్చిన చక్కరైన సమయంలో ఆన్లైన్లో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. అలాగనే ఇంతవరకు మరి ఆరాధన జరిగి ఉంటున్నది. వారంలో యథావిధిగా మరి మంగళవారము స్త్రీల కూడిక ఉంటున్నది ఫోన్లో. అలాగే బుధవారము ఈ యొక్క మరి ఆన్లైన్లోనే ఈ యొక్క కూడిక ఉంటున్నది. శుక్రవారం యథావిధిగా ఫేస్బుక్లో లైవ్ ఉంటున్నది. వచ్చే ఆదివారం 10 గంటలకు ఆదివారం మరి యొక్క సండే సర్వీస్ కూడా 10 గంటలకు ఉదయం ఉంటున్నది. కనుక ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే మా యొక్క ఆరోగ్యముల కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. మరి మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ప్రభు యొక్క కృపలో అందరూ వర్ధిల్లుచు ప్రభు యొక్క దీవెన చేత ఇంకను మరి దయచేతను వర్ధిల్లాలని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.